పశ్చిమ బెంగాల్ ఎస్సీసీ నియామక కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కుంభకోణంపై తాజాగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గత నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తమకు అండగా నిలవాలని ప్రముఖుల్ని కోరుతున్నారు. అందులో భాగంగా గురువారం ఉపాధ్యాయులు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయానికి మార్చ్ చేపట్టామని, అందులో మీరు పాల్గొనాలని గంగూలీని రిక్వెస్ట్ చేశారు. అయితే గంగూలీ తమ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. తనను రాజకీయాల్లోకి లాగొద్దని స్పష్టం చేశాడు. నిజానికి ఈ కుంభకోణంపై విచారించిన అత్యున్నత ధర్మాసనం ఉపాధ్యాయులకు తాత్కాలిక ఊరట కల్పించింది. తదుపరి ప్రక్రియ పూర్తయ్యే వరకు బోధన కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా టాప్ 10 లోపు 10 ర్యాంకులు శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్, ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్, ఆల్ ఇండియా సిక్స్త్ ర్యాంక్, ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్, ఆల్ ఇండియా ఎయిత్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్, ఆల్ ఇండియా 10th ర్యాంక్. 10 లోపు 10 ర్యాంకులు సాధించిన శ్రీ చైతన్య. టాప్ 100 లోపు 98 ఆల్ ఇండియా ర్యాంకులు, టాప్ 1000 లోపు 579 ఆల్ ఇండియా ర్యాంకులు. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే. అయితే షరతులకు లోబడుండాలని పేర్కొంది. ఈ కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ మే 31 నాటికి ఎస్ఎస్సి కొత్త నియామక ప్రక్రియ కోసం ప్రకటన విడుదల చేయాలని, డిసెంబర్ 31 నాటికి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఈ కేసు విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 2016 నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు తేలింది. నియామకాల సమయంలో స్కామ్ జరిగిందని ఆరోపణలొచ్చాయి. ఉన్నతాధికారులు తమ సన్నిహితులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువైంది. 2022లో సిబిఐ ఈ కేసును టేక్ ఓవర్ చేసింది. ఈ కేసులో సీఎం మమతకు సన్నిహితుడైన పార్థ చటర్జీని కూడా ప్రశ్నించడం ప్రారంభించింది.